అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ హైటెక్ సిటీ పరిసరాల్లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం ధర 177 కోట్ల రూపాయలు పలికింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ అమ్మకానికి నిర్ణయం తీసుకుంది. భూమిని అమ్మేందుకు నిర్వహించిన వేలంలో ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ అత్యధిక ధరతో 7 ఎకరాల 60 సెంట్ల స్థలాన్ని సొంతం చేసుకుంది. ఒక్కో ఎకరాకు 177 కోట్ల రూపాయల చొప్పున 1357 కోట్ల రూపాయలకు ప్రభుత్వానికి చెల్లించి రికార్డు ధరకు కొనుగోలు చేసింది. అలాగే తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్లాట్ల విక్రయాల్లోనూ రికార్డు ధర నమోదైంది. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ ఏరియాలో చదరపు గజం స్థలం 1,14,000 రూపాయలు పలికింది. కొనుగోలుదారులు పోటీ పడడంతో రికార్డు ధర పలికింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, భూముల వేలం అనేది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆకాశాన్ని అంటుతున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. పారదర్శకతలో టీజీఐఏసి గతంలో కూడా నిర్వహించింది. గతంలో కోకాపేట ఏరియాలో ఎకరం 100 కోట్లకు చేరినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. నియోపోలిస్ కోకాపేట ఏరియాలో హెచ్ఎండిఏ నిర్వహించినటువంటి వేలంలో 100 కోట్ల పైచిలకు పోయినటువంటి నేపథ్యం మనం చూసాం. దాదాపు 2 సంవత్సరాలు కావస్తోంది. దాని తర్వాత మళ్ళీ రికార్డు బద్దలు చేసేలా ఈసారి ఈ స్థాయిలో ల్యాండ్ వాల్యూ ఉండడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నాలెడ్జ్ సిటీ రాయదుర్గంలోని ఏరియాలో ఎకరం భూమికి 177 కోట్ల రూపాయలు ఒక సరికొత్త రికార్డ్ లో ల్యాండ్ వాల్యూ పెరిగినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం 7.67 ఎకరాలకు సంబంధించినది 1357.59 కోట్ల రూపాయల విలువ అయినటువంటిది ఇక్కడ కొనుగోలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఇది కొత్త ధర కింద ఉంది. ఇది బెంచ్ మార్క్ కంటే కూడా దాదాపు 70% ఎక్కువగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే తెలంగాణలో భూముల విలువ పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కొంత స్తబ్దతగా ఉంది. గవర్నమెంట్ మారిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో పీక్ స్టేజ్ దాకా వెళ్ళిందని కూడా చూసాం. గ్రామీణ స్థాయిలో గాని పట్టణ చివరిలో కూడా ఎకరం కోట్ల రూపాయల దాకా పలిగినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు 5-10 లక్షల నుండి ఏకకాలంలోనే దాదాపు 30 లక్షల నుంచి 40 లక్షల దాదాపు పలికినటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా తెలంగాణలోని జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో కూడా అలాంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఏడాదిన్నర నుంచి కొంత ఒక్కసారిగా డౌన్ అయ్యాయనేటువంటి చర్చ జరుగుతుంది. రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది అనేటువంటి చర్చ కూడా వినపడింది. కానీ మళ్ళీ సిటీలో రియల్ ఎస్టేట్ బాగా పెరగబోతుంది అనేటువంటి సంకేతానికి ఇది ఉదాహరణగా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందన్నట్టు కూడా తెలుస్తోంది. గతంలో తెలంగాణలో భూముల విలువ కూడా అసాధారణ స్థాయిలో పెరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. 2010లో ఒకసారి ఎకరం 42.59 కోట్లు ఉంది. అప్పుడు అది పీక్ స్టేజ్ గా మనం చూసాం. 2017లో 42.59 అనేది. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ 7 తర్వాత 7-7.5 సంవత్సరాల తర్వాత ఈ 2025లో 177 కోట్లకు ఒక ఎకరం పోవడం అనేది 4 రేట్లతో సమానంగా చూసాం. అప్పుడు 2017లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేది. అది ఒక్కసారిగా ఈ రకంగా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా ఒక్కసారిగా పెరుగుతున్నటువంటి ల్యాండ్ వాల్యూ అనేది కేవలం ఎకరాలు గజాలోనే కాదు, స్క్వేర్ ఫీట్ లో కూడా సరికొత్త రికార్డు నమోదు చేసుకుంది. ఈ రోజు చేసినటువంటి వేలంలో కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ ఏరియాలో ఒక స్క్వేర్ ఫీట్ అంటే చదరపు గజం స్థలానికి 1,14,000 రూపాయలు ధర పలికినటువంటి పరిస్థితి కూడా చూసింది. కొనుగోలుదారులు పోటీ పడడంతో ఇది రికార్డు ధరకు పలికినట్టుగా కూడా చెప్తూ తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్లాట్ల విక్రయాలు అప్పుడప్పుడు చేస్తుంటుంది. ఈసారి ఈ రోజు చేసినటువంటి ఈ ధరలు రికార్డు స్థాయిలో ఉంది. ఒక పక్క ఎకరానికి 177 కోట్ల రూపాయలు రాయదుర్గం ఏరియాలో పలికితే ఇప్పుడు చింతల్ ఏరియాలో మాత్రం ఇది స్క్వేర్ ఫీటు ఈ స్థాయిలో 1,14,000 రూపాయలు పలకడం అనేది ఇది సరికొత్త రికార్డుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ 177 కోట్ల రూపాయలు పెట్టి కొనిన సంస్థ ఈ వేలంలో ఎంఎస్ఎన్ సంస్థ అనేది రియాలిటీ సంస్థ అనేది పలికింది. అత్యధిక ధర 7 ఎకరాల 60 సెంట్ల స్థలాన్ని మొత్తం కైవసం చేసుకుంది. 177 ఇంటూ
7 ఎకరాలకు సంబంధించి 7 ఎకరాల 60 సెంట్లకు సంబంధించి దాదాపు 1350 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి ఈ రికార్డు ధరను కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే రాయదుర్గం, కోకాపేట, హైటెక్ సిటీ ఏరియాలో ఇంకా కూడా భూమి వాల్యూ విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ స్థలం ఏ మాత్రం కనిపించినా కూడా అది రియల్ ఎస్టేట్ అంటే హై రేజ్ అపార్ట్మెంట్ కట్టడానికి లేదంటే ఐటీ కంపెనీల రాకతో ఒక్కొక్కటి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఇప్పుడు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఇవన్నీ కూడా నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి అన్నటువంటి సంకేతాలు అయితే మనకు అర్థమవుతుంది. అందుకనే స్క్వేర్ ఫీట్ కూడా ఇక్కడ 1,14,000 పలికినటువంటి పరిస్థితి ఉంది. గడిచిన సంవత్సరం నుంచి మందకోడిగా జరిగినటువంటి ఈ భూముల వేలాలు కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటిది కొంత తగ్గుముఖం పట్టినా ఇప్పుడు మళ్ళీ అనుకూలమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, సభ్యత లేదు అన్నటువంటి సంకేతాలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ భూముల వేలు పెరుగుతున్నాయన్నటువంటి సంకేతాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఒక సరికొత్త రికార్డు గతంలో 100 కోట్లు పలికినా ఇప్పుడు 177 కోట్లు పలికినప్పటికీ కూడా ఇది రాష్ట్ర మౌలిక సదుపాయాలకు సంబంధించి కొత్త రికార్డుని సొంతం చేసుకొని భూముల వేలంలో తమకు తామే స్టార్ట్ అయినట్టుగా చూపించినటువంటి పరిస్థితి మనకు అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ నరేందర్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.